కేవలం మనకు అవసరమైనటువంటి ఆహార పంటల కోసము, వినిమయ పంటల కోసం, కమర్షియల్ క్రాప్స్ కోసం పంటలు వేయడం కోసమే విత్తనాలు వేయడం కాదు. దేశం మొత్తం పంటలు పండించడానికి అవసరమైన విత్తనాలను పండించే పనిలో తెలంగాణ రైతాంగం నిమగ్నం కావాలి. అప్పుడే తెలంగాణ విత్తన ప్రాంతీయ ప్రత్యేకత అనేటువంటిది ప్రపంచానికి తెలియవస్తుంది. మన దగ్గర తయారయ్యేటువంటి విత్తనానికి ఉండేటువంటి అనేక ప్రత్యేక లక్షణాలు ప్రపంచంలోని చాలా దేశాలలో లేవు. అందుకే ఈరోజు మన దగ్గర తయారయ్యేటువంటి విత్తనాలు ప్రపంచంలోని చాలా దేశాలకు పోతాయి. అది పత్తి కావచ్చు, వరి కావచ్చు, మక్క కావచ్చు, చాలా రకాల విత్తనాలు ఈ దేశంలోనే కాదు దేశం వెలుపల అనేక దేశాలకు కూడా విత్తనాలు ఎగుమతి అవుతున్నాయి. కారణం ఏంటంటే ఈ విత్తనానికి తెలంగాణలో తయారయ్యేటువంటి విత్తనం ఏదైతే ఉందో ఇక్కడ భూమి కానీ, నేలలు కానీ, వాతావరణం కానీ విత్తనం నిల్వ ఉండడానికి, రోగ నిరోధక శక్తి కలిగి ఉండడానికి, జెర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండడానికి ఎక్కువగా అనువైనటువంటిది తెలంగాణ విత్తనం అని చెప్పి ధృవీకరించబడింది. ఇదివరకే నిర్ధారణ అయింది ఇప్పటికే. అందుకే ప్రపంచంలోని దేశాలన్నిటికీ అవసరమైనటువంటి మూల విత్తనాలను, అవసరమైనటువంటి విత్తనాలను, పంటలకు వేసేటువంటి విత్తనాలన్నింటినీ రేపు దేశానికి అవసరమైన వాటికి సోర్స్ ఏంటి, ప్రైమరీ సోర్స్ అంటే తెలంగాణ అని రావాలి. ఆ దిశగా తెలంగాణ విత్తన అభివృద్ధి జరగాలనేటువంటిది మన కోరిక. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి శ్రేష్టమైన విత్తనాలు, నాణ్యమైనటువంటి విత్తనాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉండేటువంటి రైతాంగ అవసరాలను తీరుస్తున్నాయి. రైతులకు మంచి విత్తనాలు ఇస్తున్నాం, మంచి దిగుబడులు వస్తున్నాయి. కానీ రైతులు పండించేటువంటి పంట ఏదైతే ఉందో అది సాధారణ పంటగా వినియోగం అవుతుంది వాళ్ళ తెలంగాణలో. నేను చెప్పదలుచుకున్న అంశం అదే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా. తెలంగాణ రైతులు పండించబోయేటువంటి ఏ పంటలైనా సరే సాధారణ పంటలు కావు. భవిష్యత్తులో అవి అచ్చంగా విత్తనాలకు ఉపయోగపడేటువంటి పంటలుగా తెలంగాణ వ్యవసాయం వృద్ధి చెందాలి.